అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. రైతు భరోసా పథకం సీఎం సారుకున్నదా యాదికి? రేవంత్ సారు కోట్ల పైకం అడిగిండట మూసీ నదికి. మాజీ సీఎం సారు అసెంబ్లీకి అయ్యిండట తయారు. బడ్జెట్ సమావేశాలలో సురువైనట్టే అస్సలు జోరు. మహిళా మంత్రి సీతక్కను నిలదీసిండ్రట గిరిజనులు. మంచిగా చేయమనరట వాళ్లకు కావలసిన పనులు. వానలు పడితే ఆగమాగం ఉన్నాయట రాష్ట్రంలో రూట్లు. నడి రోడ్డు మీద కొందరు ఇట్లా చేస్తున్నారు ఒరినాట్లు. సర్కారు బళ్ళు చక్కగున్నాయని చెప్పుకుంటుర్రు గొప్ప. టీచర్లు లేక పిల్లలంతా పాఠశాలకేసిండ్రు తాళంకప్ప. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మల్లోపారి ఢిల్లీకి పోయిండు కదా. ఈ తేప సెంట్రల్ సర్కార్ కేంద్ర మంత్రులను కలిసేందుకు పోయిండా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ పెబ్బ సోనియా గాంధీ మేడంను రాహుల్ గాంధీ సార్ను కలిసేందుకు పోయిండా అంటే ఏమో మరి ఏం పని మీద పోయిండు ఏం కథ అంటే మొత్తం చెప్తా పండ్రి. ముందుగాల మా షేయి పార్టీ పెద్దలను కలిసినాకనే సెంట్రల్ సర్కార్ కమలం పువ్వు మంత్రుల దగ్గరికి పోతానని అనుకున్నాడో ఏమో గాని ఇట్లా సీదా పోయి మల్లికార్జున్ ఖర్గే సార్ను కలిసి పువ్వుల గుత్తి చేతిలో పెట్టిండు. అటెనక సిక్కి తోడబుట్టకపోయినా అంతకంటే ఎక్కువ అని చెప్పుకునే నవ యువకుడు రాహుల్ గాంధీ సార్ను కలిసినట్టుండు కదా. సారుకు కూడా వరంగల్ సభకు అట్లనే పని రావాలని చెప్పినట్టుగా అనిపిస్తున్నది. ఆడ మాటాముచ్చట అయిపోయినాక పార్లమెంట్లో బడ్జెట్ సమావేశం పెడుతురు కాబట్టి ఇన్నొద్దులు కారు పార్టీకి కమలం పువ్వు పార్టీకి వడక సెంట్రల్ సర్కార్ నుంచి రాష్ట్రానికి రూపాయి కూడా పట్టుకరాలేదు. మా షేయి పార్టీ అట్లా కాదు. కేంద్రం ముక్కు విండి అయినా సరే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను పట్టుకొస్తామన్నట్టే పోయిండ్రు అనిపిస్తలేదు. మళ్ళా మోడీ సార్కు రేవంత్ సార్కు బడేబాయ్ చోటాబాయ్ దోస్తాను కూడా బంక కంటే గట్టిగానే ఉండే. ముందుగాల మూసీ నదిని సాపు చేసి గుండు సూది చేస్తే కనిపించేటట్టు మంచిగా తయారు చేస్తామని చెప్పి మొన్ననే పనులు సురువు చేసి కదా. ఇక ఆ పనులు బిరబిర కావాలంటే ఏం తక్కువ 4,000 కోట్లు సెంట్రల్ సర్కారు దయదలిసి ఇస్తే మూసీకి పట్టిన మురికి మొత్తం పోతదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సార్ చెవులో వేసినట్టే ఉండు. చూద్దాం మరి మీరైతే చెప్పనైతే చెప్పిర్రు. మా పార్టీ పెద్ద మనిషిని అడగంది మేమెట్లా మాటిస్తాము, కానీ ఇంతదాకా వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఎంతో కొంత సుధరాయిద్దామని అన్నారు కావచ్చు. అట్లనే సమరశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సార్ను కలిసి మా రాష్ట్రంలో 500కే గ్యాస్ బుడ్డిని ప్రజలకు అందిస్తున్నాం సారు, మీరు కూడా మీ వంతు పాలు మాకు వంచితే ఇంకింతమంది ప్రజలకు బిరానా పథకం అందిస్తామని అన్నారు కావచ్చు. అట్లయితే గ్యాసును ఇస్తామని కూడా ఆ సార్ కూడా చెప్పొచ్చు. సీఎం సార్ అంటే ఇట్లా ఢిల్లీకి పోయి అటు కాంగ్రెస్ పెద్దలను ఇటు సెంట్రల్ సర్కార్ కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు కాబట్టి తెలంగాణ మీద తీపితోనన్న ఈ తేప సెంట్రల్ సర్కారు నిధులు ఇస్తుందో లేదో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు కారు పార్టీ పెద్దపెబ్బ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు అసెంబ్లీకి పోయేందుకు తయారైందట. అసలు సమావేశాలకు వస్తాడో రాడో అనుకున్నారు కానీ మొత్తానికైతే పయనం గట్టి పోతా అన్నాడట. మరి కాదా, ఎమ్మెల్యే అయినాక పోవాలి కదా, తప్పదు కదా. అసెంబ్లీ సమావేశాలకు మాజీ మంత్రి కేసీఆర్ సార్ వస్తాడని మామూలుగా ముచ్చడని అడవలేదు. ఇన్ని దినాలు ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అన్నట్టు ఉన్న కేసీఆర్ సారు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాడంటే అసెంబ్లీ సమావేశాలు అస్సలు నడిచేటట్టు ఉన్నాయి, నడుస్తాయి కూడా. దినం కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేలు షరీక్ అవుతుండ్రు. మొన్నటి తేప ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే పబ్లిక్ దేకలేదు. ఇప్పటికే దినానికింత గులాబీ పార్టీ దివాలా తీసుకుంటా పోతున్నది. గులాల్ రంగుతోని గుబాలించిన గులాబీ జెండా ఎలిసిపోయి పలసబడే కాడికి వచ్చింది. ఏమంట అధికారం పోయిందో అప్పటి సంది కారు పార్టీని కానినో లేరు. బిడ్డే కవిత కటకటాల పాలాయే, ఫోన్ ట్యాపింగ్ కేసు అట్లా నడవబట్టే, గొర్రెల స్కామ్ ఇట్లా బయటపడే, మేడిగడ్డ కాళేశ్వరం పిల్లర్ల తొర్రలు పర్రెలు పొక్కలు లెక్కలు తీయబట్టే 10 ఏళ్లు తిరుగు లేకుండా ఎలిగిపోయిన పార్టీ ఇప్పుడు ఇలువలేని కాడికి వచ్చే. అసెంబ్లీ ముంగట్నే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపే కాడికి వచ్చే. ఓడలు బండ్లు ఓడలైనట్టు అనిపిస్తున్నది. మా పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే కుడిదిలబడ్డ లెక్క గిలగిల కొట్టుకుంటున్నట్టు, నీళ్లల్లో స్వేచ్ఛగా తిరిగే శాపన తీసి గడ్డ మీద వేసినట్టు గిలగిల కొట్టుకునే కాడికి వచ్చిందని అందాం అనుకున్నాడో ఏమో గాని ఈడికే మా పార్టీకి తెలంగాణలో ఇజ్జత్ లేకుండా కాబట్టి ఇవన్నీ చెప్తే ఇంకా ఇజ్జత్ ఉండదని అనలేదేమో అనుకుంటుర్రు కేసీఆర్ సార్ ఫ్యాన్స్. ఇంట్లకాలు బయట పెట్టకుండా 2-3 దినాల సంది వానలు ఇరుగమరగా దంచి కొడుతున్నాయి కదా. దెబ్బకు గోదావరి నది ఉరుకులు పరుగులు పెడుతున్నదట. అటు ప్రాణహిత నది ఇటు గోదావరి నది పొంగుడు వంగుతున్నాయట. వాగులు వంకలు చెరువులు కుంటలు పుట్టలు గుట్టలను పట్టుకొని మరీ పారుకుంటా నీళ్లు పోతున్నాయట. వానలంటే వానలే పోన్రి.
చూసినరా, కొత్త గోదావరి నీళ్లు పరవళ్ళు దొక్కబట్టినని పబ్లిక్ తానాలు చేసి పూజలు చేస్తుర్రు. గంగల పసుపు కుంకుమలేసి పూలు చల్లి పూజలు చేస్తుర్రు. ఇట్లా గోదావరి నదిలో వరద పెద్దెత్తున వచ్చేసరికి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో కూడా బాగా నీళ్లే నిండుతున్నాయట. ఉదికు పనులు నడవబట్టే. మరి నీళ్లు నిల్వ ఉంటున్నాయా అంటే ఏమో, మరి కొన్ని నీళ్లను అధికారులు గేట్లు తీసి దించుతున్నారట. కానీ చూసిర్రా, మొన్నటిదాకా వానలు పడతలేవని కొందరు రైతులు పూజలు కూడా చేసిర్రు. 3 దినాలల్లా వానలు దంచి కొట్టేసరికి నీళ్లు కట్టలు దిగిపోయినట్టే రాబట్టే. అయ్యా సీఎం సారు, జర గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నోళ్లను బిరాన సురక్షిత ప్రాంతాలకు తరలించి పుణ్యం కట్టుకోరి సారు. మీ రుణము వాళ్ళు ఉంచుకోరంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్కను గిరిజనులు అడ్డం తిరిగి ఆపిర్రట. నిలబడ్డ తావులనే ఏం సీతక్క, అసలు ఏమనుకుంటున్నావు మా గురించి అని నిలదీస్తున్నారట. అగో అడవి బిడ్డల కోసం ఆలోచన చేసే సీతక్కను వాళ్ళెందుకు ఆపిర్రు, అసలు ఏమైంది అంటారా? ఎందుకు ఆపిర్రో ఏం ముచ్చటనో మొత్తం తెలుసుకుందాం పారి. 3-4 దినాల సంధి వానలు పడ్డాయి. అడవిలా గుట్టల పొంటి ఉండే నా గిరిజన బిడ్డలు ఎట్లున్నారో అరుచుకుంటానని ఇట్లా ఓ గూడెంకు పోతే ఆడున్న పబ్లిక్ ఆపిర్రట. ఆపి మంత్రి సీతక్కతోని ఇట్లా అనుకొచ్చిరట. ఇన్నరా, ఆడున్న ఓ అమ్మ ఇట్లా ఇంటికి 2-3 రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని పథకాలు వాళ్ళకే ఇయ్యొద్దు, మా ఇంటికొక్కటి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలే మేడము, చిన్నగా 2 డల్లులు పడితే ఇండ్లకు నీళ్లు వస్తున్నాయన్న తరీకలా చెప్పుకొచ్చురు. మంత్రి సీతక్క కూడా మీరందరూ కూర్చొని ఒక లిస్టు తయారు చేయండి, నేను తాకత్తుకు మించి తన్లాడైనా మీకు ఇండ్లు ఇప్పిస్తానని అనుకొచ్చింది. పేరుకు ఇందిరమ్మ ఇండ్ల నక్షను మలి సర్కారు ఏర్పడ్డ తొలుతల మీటింగ్లో చూపెట్టిండ్రు. మళ్ళా ఆ ముచ్చట ఇంతవరకు కూడా వినబడతలేదు. సీతక్క దగ్గరనే ఈ సిచ్చు పుట్టింది కాబట్టి మరి ఎప్పుడు అడవి బిడ్డల గూడాలల్లా ముగ్గు పోసి ముహూర్తం సాగి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజలు రోడ్ల మీద నాట్లేస్తురట. అగో రోడ్ల మీద నాట్లేసుడేందే, నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా ఉన్నాయని ఆఫీసర్లు అంటుంటే సడకల మీద నాట్లేస్తుర్రు అంటున్నావు. అసలు మన దగ్గర నా పక్క రాష్ట్రంలోనా పక్కా ముచ్చటే చెప్తున్నావు అయ్యే బాలన్న అంటారా? నేను బరాబరి చెప్తున్నా చూడుర్రి. అగో నారుకట్టలు కూడా మంచిగానే తెచ్చిర్రు. 4-5 కలిసి రోడ్ల మీద మంచిగానే నాటేస్తుర్రు. రోడ్లు సాపు ఉన్నాయి, ఇబ్బందులు లేవని ఆఫీసర్లు అంటుర్రు. 3 దినాల సంధి పడ్డ వానలకు దెబ్బకు రోడ్లని పొక్కలు పడి చిన్న చెరువుల లెక్క తయారైనాయట. బండ్ల మీద పోయేటోళ్లకు అడగోలుగా అవస్థలు అవుతున్నాయట. మలి సర్కారు మాత్రం పట్టించుకుంటలేదని ఇట్లా నాట్లేసి లొల్లి చేసిర్రు. ఏడనంటారా, మేడ్చల్ జిల్లా దుందిగల్ మున్సిపాలిటీలో ఉన్న రోడ్ల మీద. అయ్యా రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు తెలంగాణలో రహదారులు రామసక్కదనంగా చేస్తామని రాగాలు మంచిగానే తీస్తున్నారు, కానీ రాష్ట్రంలో చిన్న రోడ్లు టక్కరైన మనిషికి ఈ పెయ్యని దెబ్బలు తాకినట్టు ఉంటున్నాయట. వాన చినుకులు పడితే మొత్తం రోడ్లు పొలాలనే తలపిస్తున్నాయట. ఎట్లనంటే నాట్లేసేటట్టు తయారైనాయట. ఇగో మీరే చూడరు అదుండ్రి, సన్న ఒడ్లు గిట్లా వేస్తే 500 బోనస్ ఇవ్వవలసి వస్తుందేమో చూసుకోండి. మీరు రోడ్లు ఏపీయకుంటే ఒడ్లు కూడా మావండుతాయి కావచ్చు. మలి సర్కారు వచ్చి మస్తు దినాలే కాబట్టి బిరబిర ఖరాబ్ అయిన కాడ రోడ్లు సాపు చేపిరు సారు, లేకుంటే అంతటా కూడా రోడ్ల మీదనే నాట్లేసి వచ్చిన ఒడ్లన్నీ మీ కాంగ్రెస్ కార్యాలయాలకు పంపుతారు కావచ్చు సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు చేసిన పని చూస్తే మీరు కూడా సార్ను తారీఫ్ చేస్తారట. అగో సార్ అంత మంచి పని ఏం చేసిండు? ఎవరికన్నా ఎవ్వరు కూడా చేయని సాయం చేసిండా, లేకుంటే సర్కారు ఇచ్చే జీతం తీసుకొని ఆ పైసలు ప్రజలకు ఇస్తానని అన్నాడా? ఇంతకేం చేసిండు ఏం కథ అంటారా? ముచ్చట మొత్తం చెప్తా పండ్రి. అగో చూసిర్రా, సారు రోడ్డు మీద పోతుంటే ఎవరో ఇద్దరు కింద పడితే ఆగి వచ్చి వాళ్ళను అట్కాయిస్తుండు. సాటి మనిషి ఆపతిలో ఉంటే అయ్యో పాపమనని కొందరు పాలకులు ప్రజలు ఉన్న ఈ దునియాల ఇంత మంచి మనిషి ఉండు, అది చీకటి పూట సాయం చేసే మనిషి ఉండు అంటే ఆ మనిషి కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సార్ రూపంలో ఉండు చూస్తుంటే నిజంగానే తారీఫు చేయాలనిపిస్తున్నది కదా. మీరు ధైర్యంగా ఉండురు, ఏం కాదు అక్క అన్న అనుకుంటా వాళ్లకు ధైర్యం ఇచ్చిండు. అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యం అయ్యేటట్టున్నదని చెప్పి ఇట్లా పొంగులేటి సారు ఎంట వచ్చే ఎస్కాటు బండిలా వేసి ఆసుపత్రికి తోలిచ్చిండు. కార్లో కూర్చోబెట్టేటప్పుడు అక్క నన్ను ఏర్పాటు చేసినావు కదా, నీకు ఏ బాధ ఉండదు, నా వెనక పొంట నడిచే బండ్లే పంపిస్తున్నా కాబట్టి డాక్టర్లు కూడా బిరానా చూస్తారు, నువ్వు రందివడకు ఏం కాదని అనుకొచ్చిండు. మంత్రి అంటే మంత్రి ఇట్లుండాలే లీడర్ అంటే అని ఆయన వెనక పొంట నడిచేటోళ్ళు వాట్సాప్ గ్రూపులల్లో సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారట.
పోలీసులు లాఠీలు పక్కకు పెట్టి పారలు పట్టి పని చేస్తున్నారట. అగో కాకి బట్టలు వేసుకొని రక్షణ కల్పించవలసిన పోలీసులు మరి పారలు పట్టుకునుడు ఏంది? చక్కగా పని గిట్లా చేస్తలేరని సర్కారు కొలువులకెళ్ళి గిట్లా తీసేస్తే పార పనికి గిట్లా పోయిన రాయి ఎట్లా అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పరి. అగో పైంట్లు మీది కనుకొని పారలు పట్టుకొని వంగి కంకర మన్నును పొక్కలకు నూకుతున్నోళ్ళను చూసి సాఫ్ సఫాయి చేసేటోళ్ళు అనుకుంటే మీరు బురదల కాలేసిన వాళ్ళే అవుతారు. వాళ్ళు సాఫ్ సఫాయి వాళ్ళు కాదు, అట మీద కూలీలోళ్ళు కూడా కాదు, బొంబాయి పోలీసులు అట. అగో మరి నౌకరి చక్కగా చేస్తలేరని ఇట్లా పారలు ఇచ్చి పెద్ద ఆఫీసర్లు పనులు గిట్లా చేపిస్తుర్రా అంటే కాదు 3 దినాల సంది వానలు గట్టిగా పడేసరికి నేషనల్ హైవే పెద్ద రోడ్డు మొత్తం పొక్కలతోని ఖరాబ్ అయిందట. బండ్ల మీద పోయేటోళ్ళ బాధలను చూసిన పోలీసులు ఇట్లా లాఠీలను పక్కకు పెట్టి పని కట్టుకొని పారలు పట్టుకొని సాఫ్ చేసే పనిలో పడ్డారు. అంటే శ్రమదానం చేస్తున్నారు అన్నట్టు. రక్షణ కల్పించుడంటే లాఠీ బట్టి పని చేసుడే కాదు, ప్రజలకు తిప్పలు అవుతుందంటే కాకి బట్టలు పక్కకు పెట్టి ఏ పనైనా చేసుడే అని బొంబాయి పోలీసులు నిరూపించినట్టు అనిపిస్తలేదు. అప్పుడప్పుడు డ్యూటీలతో పాటు ఈ పోలీసుల లెక్కనే అందరు ఉద్యోగులు కొంత శ్రమదానం చేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొందరికి మానవత్వము సాయం చేసే గుణం ఉన్నది అనుకుంటారు. కానీ అందరూ బొంబాయి పోలీసుల లెక్కలు ఉంటారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై పార్టీ ఎమ్మెల్యే గర్ల్స్ హాస్టల్కు పోయిండట. బాలికల వసతి గృహంలో వసతులు ఎట్లున్నాయని అరుచుకునేందుకు పోయిండా, లేకుంటే వాళ్ళ చుట్టాల పిల్లలు ఎవరైనా ఉన్నారని పలకరించేందుకు పోయిండా, ఏం పని మీద పోయిండు, ఏం కథ, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. అగో హాస్టల్లో ఉన్న అర్రలని కలే తిరిగి ఆడపిల్లలు వాడుకునే బాత్రూంలకు పోతున్నాడు కదా. ఆఫీసర్లను అందరినీ ఎంటేసుకొని ఇట్లా పోయి అన్ని అరుచుకున్నాడట. ఇది హాస్టల్ అనుకుంటుర్రా? ఇంకేమనుకుంటుర్రు? అసలు ఆడపిల్లల హాస్టల్ అంటే ఎట్లుండాలి? దీన్ని ఇట్లనే ఉంచుతారా? అసలు మీకు నెల జీతాలు ఇచ్చి మేపుతున్నది ఎందుకు? ఇట్లా సాపుగా ఉండకుండా ఉంచేదందుకేనా? ఒక్కడి కూడా చక్కగా లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు శాననే కోపానికి వచ్చిందట. బాత్రూంలో దోమలు వచ్చేటట్టు కిటికీలన్నీ తెరబెట్టే ఉన్నాయట. గబ్బు వాసనట. సాఫ్ సఫాయిలను పెట్టి ఎప్పటికప్పుడు సాపు చేపియాలని హాస్టల్లో వార్డెన్కు చెప్పిండట. అగో వార్డెన్ మేడం ఉన్నట్టున్నది. ఇవి మీరు చేసిన సౌలతులు ఇవేనా అని గట్టిగానే గరానికి వచ్చిండు. కానీ ఒకటి గమనించిరా, కోమటిరెడ్డి సార్కు గెలిచి 8 నెలలు అవుతుంటే ఇప్పుడు ఈ హాస్టల్ యాదికొచ్చి ఈడికి వచ్చినట్టున్నాడు. అయ్యా రాజగోపాల్ గారు, ఈ ఒక్క దగ్గరనే కాదు తమరి ఇలాకాల ఇంకా చాలా వసతి గృహాల పరిస్థితి ఇదే. అవిటి కథ కూడా అరుచుకోండి. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏంటంటే చాలా మట్టుకు సర్కారు బడులల్లో టాయిలెట్లు లేక విద్యార్థులకు ఒంటికి రెంటికి పోవాలంటే చాలా తక్లీఫ్ అవుతున్నదట. మగపిల్లలంటే ఏ చెట్టు సాటుకో నిలబడి పిచికారి కొడతారు. కానీ ఆడపిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ ఆత్మగౌరవానికి ఎంత భంగం కలుగుతుందో ఆలోచన చెయ్యండి. సర్కారు బడుల్లో కూడా సౌలతులు చెయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బడి పిల్లలు ప్రభుత్వ బడికి తాళం పెట్టి రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేస్తురట. అగో సర్కారు పాఠశాలలో చదువుకునే పిల్లలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిర్రు? బడికి తాళం పెట్టేంత గోసా పిల్లలకు ఏం వచ్చిందో? తాళం వేసిందంటే చాలా పెద్ద బాధనే వచ్చి ఉంటుంది. మనమన్న వాళ్ళ బాధ వాపే ప్రయత్నం చేద్దాం పరి. ఇన్నరా? కావాలి టీచర్లు కావాలి ఉపాధ్యాయులు కావాలి అనుకుంటా బడి పిల్లలు ఎట్లా వరుతుర్రో మరి ఎందుకు ఇట్లా టీచర్లు కావాలని అంటుర్రు. వాళ్ళ బడిలా చదువు చెప్పేదందుకు పంతులమ్మలు పంతులయ్యలు లేరా అంటే ఉన్నారట. కానీ పిల్లలకు తగ్గట్టు టీచర్లు లేరట. మా బడికి ఎక్కువ మంది టీచర్లు పంపేదాకా మాకు బడి వద్దు ఏమొద్దు అని ఇట్లా బజార్లకు వచ్చిర్రు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, తమరి శాఖల చదువు చెప్పే సార్లు మేడంలు సరిపడలేక బడి పిల్లలు ఇట్లా బాజార్లకు వచ్చి బాధ చెప్పుకునే కాడికి వచ్చింది వ్యవహారం. సర్కారు బడులలో సకల సవలతులు ఉన్నాయని మాటల్లో చెప్పుడే ఉన్నది. కానీ మీ షై సర్కారు చేతల్లో మాత్రం చెయ్యనట్టే కొడుతున్నది. అట్లా చేస్తే ఈడ టీచర్ల కొరత ఎందుకుంటుంది చెప్పుండ్రి? పరాయి పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించే మీరు పాఠాలు చెప్పే టీచర్లను ఈ బడిలో భర్తీ చేయలేరా సారు? మీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ పిల్లల అవ్వయ్యల ఓట్లు కూడా పడ్డట్టున్నాయి. జర ఇప్పటికైనా మించిపోయింది లేదు సారు, స్టాఫ్ను పెంచే ప్రయత్నం చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఆ టీచర్లు తక్కువ ఉన్నది ఏడనో చెప్పలేదు కదా. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలన్నట. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కు మహిళలు అడ్డం తిరిగి ఆపిర్రట. మంత్రి అయింది కదా, మంగళారతి బట్టి స్వాగతం పలికేందుకు అడ్డం తిరిగిర్రా. లేకుంటే 6 గ్యారెంటీలు అమలు కూడా చేస్తలేరు. మా ఊరికి ఎందుకు వచ్చిర్రు మరి బోన్రని మందలిచ్చేందుకు ఆపిర్రా అంటే ముచ్చట మొత్తం అరుచుకుందాం పరి.
ఇన్నరా గెలవంగానే మాకు ఇండ్లు ఇస్తామని చెప్పిర్రు. ఇప్పుడు మాకు ఏ పథకాలు వస్తలేవని ఈ యొక్క అప్లికేషన్లు కూడా చేతిలో పెట్టి ఏడుచుకుంటా మంత్రి సార్కు చెప్తున్నది. చెల్లెమ్మా నువ్వు ఇబ్బంది పడకు, ఆగస్టు అయిపోయేలోపు నీకు ఇండ్ల పథకం కింద ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చూస్తానని మంత్రి సార్ అంటుండు. ఇక మరి సర్కారు కథ చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ఇప్పట్లో ఎత్తేటట్టుగా అనిపిస్తలేదు కదా. ఏదో లొలి చేస్తురని అట్లా గిట్లా అన్నాడా అంటే ఏమో ఈ లీడర్ల మాటలు ఎప్పుడు ఏమంటారో ఎవ్వలకు అర్థం కావు. మార్పు 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 అన్నారు. ఎంత మార్పు వచ్చిందంటే మహిళలు మంత్రుల ముంగట కళ్ళ నీళ్లు పెట్టుకునేంత మార్పు వచ్చిందట. ఆడపిల్ల కలకల అన్న ఏ రాజ్యము పోగుపోయలేదు. మీ ఇందిరమ్మ రాజ్యం కూడా మహిళ కలకల కలిగి కూలకుంటా ఉండాలంటే ఇందిరమ్మ ఇల్లు కట్టించి పుణ్యం కట్టుకొని సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు చెప్పేటి అని పచ్చి అంటే పచ్చి అబద్ధాలట. అగో సీఎం సార్కి అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏమున్నది? అబద్ధాలు చెప్పవలసినంత కర్మ ఆయనకి ఏం పట్టింది? అసలు సారు ఏం అబద్ధాలు చెప్పిండు? ఇప్పుడు ఏ ముచ్చట ఎవరన్నారంటారా? చెప్పుడెందుకు ఎనుడ్రి మీరే. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసీ నది ఏం మూసీ నది? మూసీ నదిని మూసీ నది మురికాలు ముఖం కడుక్కోమని వాడి 1,00,000 కోట్లు తెస్తాను. ఏడికెళ్ళి తెస్తాను? నీకు రైతులకే ఇస్తాను పైసలు లేవు. ఏడికెళ్ళి ఇస్తాను? ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తుంటే వీడు అంత మొత్తం డ్రామా చేస్తాడు. మంత్రి విస్తరణ కూడా చేయ. ఇన్నరా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సార్ ఏమంటుండో, మూసీ నదిని మంచిగా చేస్తా సాపు చేస్తా అని అంటుండు. ఎందుకు దినాం పోయి అట్లా ముఖం కడుక్కునేదందుక అన్న తరీకలు అనుకొచ్చుడు. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పేటి అన్ని అబద్ధాలేనే అట. మూసీ నదిని మంచిగా చేసేందుకు 1,000 కోట్లు పట్టుకొస్తామని అంటుర్రు. మరి అవే పైసలు రైతులకు ఇవ్వచ్చు కదా. రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేవు కానీ మూసీ నదిని సాపు చేసేందుకు పైసలు ఉన్నాయా అనుకొచ్చుడు. పాశం సార్ చెప్పింది కూడా బట్టి చూస్తే మూసీకి కోట్లు ఖర్చు పెట్టే బదులు అన్నదాతలకు ఆ పైకమే ఇస్తే బురద దున్నేటోళ్లకు ఎంతో కొంత ఆసరా అయినోళ్ళు అవుతారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కలెక్టర్ స్మితా సబర్వాల్ మేడం మీద రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతురట. అగో మలి సర్కార్ వచ్చిన కా నుంచి సప్పుడు సాయి లేకుండా మేడం ఆమె పని ఆమె చేసుకుంటున్నది. ఆ మేడం మీద కేసులు ఎందుకు పెడుతురు? అసలు ఏమైంది? అసలు ముచ్చట ఏంది అంటారా? అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. పరి అగౌరవపరిచినటువంటి స్మితా సబర్వాల్ ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని, వికలాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ఆమె ట్వీట్ చేయడం జరిగింది నిన్న. మరి ఈరోజు అన్ని దినపత్రికలలో స్టేట్ పేపర్లో కవర్ అయ్యింది. దానికి నిరసనగా ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఆమె మీద మరి ఫిర్యాదు చేయడం జరిగింది. అగో ఇన్నరా మొన్న వికలాంగులకు సివిల్స్ పరీక్షల రిజర్వేషన్లు ఎందుకని దివ్యాంగులను తక్కువ చేసి మాట్లాడిందని చెప్పి ఇట్లా వికలాంగుల సంఘం నాయకులు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిరట. అయ్యో స్మితా మేడం కూడా నాకు దివ్యాంగులంటే గౌరవమే ఉన్నదని అన్నది, కానీ వాళ్ళ మనోభావాలే దెబ్బతినేటట్టు పోస్టు చేసిందని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయి. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.